పిఠాపురానికి ఇప్పుడు దాకా ఇంత గుర్తింపు రాలేదండి. అతను వచ్చాక గుర్తింపు వచ్చింది. ప్రతి అవసరాలు తీర్చే నాయకుడు ఎవరైనా ఉంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి. పిఠాపురం అలాగే ఉంది, ఏ నియోజకవర్గం అలాగే ఉంది. ఇప్పుడు వచ్చి అభివృద్ధి లేదు. నా పేరు సాయి కుమార్ అండి. ఎవరండి? కొండవరం అండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనండి? అంటే మన పిఠాపురానికి ఇప్పుడు దాకా ఇంత గుర్తింపు రాలేదండి. అతను వచ్చాక గుర్తింపు వచ్చింది. దాన్ని బట్టి అయినా అతనికి చెయ్యాల. ఓ పార్టీ అధ్యక్షులు అతను. మనది ఇప్పుడు దాకా పిఠాపురం అన్నది లోకల్కి ఇక్కడ ఎవరికి కూడా పక్కలు కూడా అంత బేగా తెలదు. ఇప్పుడు జాతీయ లెవెల్లో వెళ్ళింది ఇది లెవెల్. దాన్ని పెట్టి మన నియోజకవర్గం డెవలప్ అవుతుంది అనేసి పవన్ కళ్యాణ్ గారికి చేద్దారనుకుంటున్నాం. చేస్తున్నామండి అలా. మరి ఎంపీగా చంద్రశెట్టి సునీల్, తంగెళ్ళ ఉదయం శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? అంటే అండి ఇంకా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారికే చేస్తామండి. అది కూడా ఇంకా ఎంపీ కూడా. జనసేన పార్టీకి గుర్తేంటి? గాజు గ్యాస్ అండి. ఇది జగన్ గారి మీద రాళ్ళదాడి జరిగింది కదా, దానిపై మీరేమంటారు? రాళ్ళదాడి అంటే అండి ఇప్పుడు రాజకీయ ఇంకా డ్రామా అనుకోవచ్చండి. ఒక పొట్టు డ్రామా కాకుండా నిజంగా జరగచ్చండి అది. ముందు జరిగిన దాన్ని బట్టి ఏమో ఇప్పుడు డ్రామాలాగా ఉంటుందండి. అది ముందు కోటికెత్తిగా కూడా ఉంది కదండి. సరిగ్గా ఎలసిన టైంలోనే అండి అదిని ఎలసిన టైంలోనే పెట్టారు అది కోడికెత్తి కూడా. ఇది కూడా అలాగే ఇదో నాటకం కింద ఉంటుందండి. ప్రజలు ఎవరనుకున్నా చాలామంది నేను అంటే ఆలకించానండి ఇది నాటకం కింద ఉంటుందని. నా పేరు నాగండి. ఏ ఊరు? ఉప్పాడ, కొత్తపేట. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు వస్తారనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకని? మంచి పథకాలు, మంచి జనాల్లో గుర్తింపు ఏదైనా ఉందంటే జనాల అభివృద్ధి కోసం ప్రతిదీ తీసుకొచ్చింది మన ముందెట్టి ప్రతి అవసరాలు తీర్చే నాయకుడు ఎవరైనా ఉంటే వైఎస్ఆర్ గాది జగన్నాథం అండి. ఏ ఊరండి? కొండవరం అండి. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఎలక్షన్లో ఓటు పవన్ కళ్యాణ్ గారికి వేద్దాం అనుకుంటున్నాం అండి. జనసేన పార్టీ గుర్తేంటి? జనసేన పార్టీ గ్లాస్ అండి. వంగా గీత గారు చేశారు కదా, మరి ఆమెకి ఇట్లా వంగా గీత గారు ఏమంటే వంగా గీత గారికి 2-3 టర్న్లో చేసామండి. ఇప్పుడు ఇంకొకరు కొత్తగా చూద్దాం. పవన్ కళ్యాణ్ గారు ఏదో కొత్తగా వచ్చారు, చేస్తా అంటారు, అదంటే ఇది అంటారు, చూద్దామని పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేద్దాం అనుకున్నామండి. నమస్కారం అండి. మీ పేరు? మా పేరు కొండ మమ్ముడి కొండ. ఏ ఊరు? ఊరు పేరు చెప్పండి. అంటే ఉప్పాడు అనమాట. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి వేస్తారు? నేను జగన్ బాబుకి ఓటు. జగన్ బాబు అంటే నాకు చాలా మరి బాబుకి చాలా గొప్ప కార్యం చేశాడు. మరి దాని గురించి అన్న బాబుకి మేము ఓటేసి తగ్గించాలని మాకు ఆశ. నా పేరు దుర్గారావు. ఊరండి? కొండవరం. నెక్స్ట్ ఎలక్షన్ ఎవరికి ఓటు వేద్దాం? జనసేన. ఎందుకనండి? అభివృద్ధి అవుతుందని. ఎప్పుడు వచ్చి వీళ్ళందరూ చేరి ఎక్కడున్న పిఠాపురం అలాగే ఉంది, ఏ నియోజకవర్గం అలాగే ఉంది. ఇప్పుడు వచ్చి అభివృద్ధి లేదు. వస్తున్నారు, ఆ బ్రిడ్జికి శంకుస్థాపన చేస్తున్నారు, కొబ్బరి కొట్టేసిపోతున్నారు. ఇప్పుడు వచ్చి ఎవడో ఏమీ చేయలేదు నాకు ఇన్ని సంవత్సరాల నుంచి. ఇప్పుడు వస్తాడు కాబట్టి అభివృద్ధి, కొత్తగా వస్తాడు కాబట్టి అభివృద్ధి జరుగుతుందని చూస్తున్నాం. ఆయన కొత్త ఆయన వ్యాపారంగా చాలామంది ఉద్యోగాలు అంటే కుర్రలు చదువుకుని అలా ఉండిపోతున్నారు. కొత్తగా ఉద్యోగాలు అందరూ వస్తాయి ఆశిస్తున్నాం. జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గ్లాస్. మన సీఎం మీద రాళ్ళదాడి జరిగింది కదా, దానిపై మీరేమంటారు? ఊరుకోండి బాబు, ఒకసారి కత్తిదాడి జరిగితే దిక్కు ముక్కలేదు, ఇప్పుడు రాళ్ళదాడి గురించి చెప్తున్నారు. మీ పేరండి? నా పేరు వసుకుల సుబ్బారావు అండి. ఊరండి? ఉప్పాడ నాయకుడు కోణం. నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? ఎలక్షన్లో కాదు, వెనకాల ఎలక్షన్లో ఏ ఎలక్షన్ జగన్. ఎందుకనండి? జగన్ మంచి అభివృద్ధి పని చేసాడండి. ఏం చేశాడండి? ఏం చేసాడంటే మొదటి పెన్షన్ కార్డు మొదలుపెట్టుంటామండి. ఇంట్లో ఉండే ముసలి వారికి పెన్షన్ వాలంటీర్ తెచ్చి ఇంటికి ఇచ్చేవారండి. దాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాన్ని చెడగొట్టి పారేసాడు. దాని పాపులంగా 131 మంది చచ్చిపోయారండి. పెన్షన్ తీసుకుని పెన్షన్దారులు. లేకపోతే అంతకుముందు వాలంటీర్ తెచ్చి ఇంటికి ఇచ్చేవారండి. తర్వాత మా మత్స్యకారులకి గత ప్రభుత్వంలో 4 ఏళ్ళు ఇచ్చేవారండి. 4 ఏళ్ళు ఎప్పుడు ఇచ్చేవారంటే ఎప్పుడో మళ్ళీ మా ఆటకి వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చేవారండి. ఇప్పుడు 15 రోజుల్లో మా ఆట ఆపేసిన 15 రోజుల్లో ఆ మత్స్యకారులు 10,000 ఎవడెక్కమంటే గడిపోతున్నాయండి.
15,000 అమ్మఒడి అండి. తర్వాత మైళ్ళు 18,000. వైఎస్ఆర్ శ్రేయస్ బొరుస అది 18,000 పడుతుందండి. జగన్ మీద రాళ్లతో దాడి చేశారు, దీనిపై మీరేమంటారు? దానిపైన మేము ఏమంటామంటే మాకు రాత్రి నుంచి తలనొప్పిగా ఉంది దాని గురించి. అంటే అది మరో కోడికత్తి డ్రామా అంటున్నారు. కోడికత్తి డామా కాదు, కోడికత్తి డామా కాదు, ఇది సున్నోడు కూడా డామా కాదు. కావాలని నేను కొన్ని సిల్లేసుకోవడానికి కొన్ని పోగొట్టుకుంటామండి. ఆడు ఎక్కడ నుండి పిట్టల పార్చి కొట్టాడండి, అది షూట్గా వచ్చి ఇక్కడ తగిలిందండి. అది ఎలా చెప్పకపోతే కొన్ని పోతుంది కదండి. మరి ఇప్పుడు షర్మిలారెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు, మరి బాబాయ్ని చంపినోడికి సీట్ ఎందుకు ఇచ్చారంటున్నారు, మరి దానిపై మీ ఏమంటారు? బాబాయ్ని ఎవరు చంపారండి? చెప్పండి, మీరే చెప్పాలి. బాబాయ్ని సునీతారెడ్డి వాళ్ళ ఆయనకి ఈ ఆనంద వివేక్ రెడ్డి ఆస్తులు ఇవ్వలేదు అలాగని దొంగసాటి వాళ్ళు చంపేశారండి. అవినాష్ రెడ్డి? అవినాష్ రెడ్డి కాదండి. అవినాష్ రెడ్డి ఎందుకు చంపుతాడండి? ఎవరు? అదే ఈ ఆనందరెడ్డి వాళ్ళ అమ్మాయి ఉంది కదండి, వాళ్ళ అమ్మాయికి వాళ్ళ నాన్న ఆస్తులు ఇవ్వలేదని వాళ్ళ ఆయన ఇద్దరు కొమ్మకు చేసి చంపించారండి. ఇవాళ జగన్ మీద పరిపాలనారండి, అది చాలా తప్పుంది. ఇక్కడ పిఠాపురం నుంచి వంగా గీత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, ఇద్దరు ఎవరు గెలుస్తారంటారా? 7,000-6,000 మెజార్టీలో వంకాయ గెలని ఎక్కుతుంది. అదేంటి పవన్ కళ్యాణ్ 1,00,000 మెజార్టీ వస్తుంది అంటున్నారు? కూడా అంత తప్పండి. మీరు ఉండాలండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, అవి కూడా చూడండి వాళ్ళ ఓటు ఉంది. ఓకే, ఓట్లు లేని వాళ్ళు అంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా. జనసేన పార్టీ సింబల్ ఏంటి? జనసేన పార్టీ గెలాసండి. ఈసారి ఓటు ఎవరికి వస్తుంది ఎలక్షన్లో? జనసేనకి వేస్తామండి. జనసేన. పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజార్టీ ఇద్దాం అనుకుంటున్నారు? ఇంకా మరి ఇంకెక్కువ మనం మాట్లాడతాం, మాకు ఎక్కువ రాదండి. ఇంకా అదే మాకు తెలిసిన కూడా చెప్తున్నానండి. జనసేన పార్టీ గుర్తేంటండి? అది గలాసండి. చంద్రరాణి. ఏ ఊరు? ఈ ఊరే. నెక్స్ట్ ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం ఓటు? జనసేన. ఎందుకని? అది మంచిగా బాగుంటుందని. మరి వంగా గీత కదా బాగాలేదా? ఏమండి అయ్యో ఏంటి జనసేన పార్టీ గుర్తేంటి? గాజు గాసు. జగన్ మీద రాళ్ళదాడి జరిగింది కదా, ఏమో మాకు తెలియదు. నాకు మరి ఎంపీగా చంద్రశేఖర్ సునీల్ గారు, తంగెల ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు. ఉదయశ్రీగా వేస్తాం. ఉదయశ్రీగా వేస్తారు. ఓకే, మీ పేరు? అప్పలరాజు, ఊరండి? కొండవరం. నెక్స్ట్ ఎవరికి వేద్దాం అనుకుంటారు ఓటు? నెక్స్ట్ ఈ ఉమ్మడి ఉంది కదా, ఉమ్మడి దానికి అంటే గలాస్ అది బీజేపీ కూటమికి. కూటమి ఎందుకని? అభివృద్ధి చేస్తాడని ఎదరికి నెక్స్ట్ 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తారని మాకు తోసి వేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు జగన్ గారు వంగా గీత కానీ ఏం చేయలేదు. చేయలేరంటే మరి 5 సంవత్సరాలు చూసాం కదా, అభివృద్ధి అవ్వలేదు కాబట్టి వాళ్ళకి మానేద్దాం అనుకుంటున్నాం. మరి ఎంపీగా చంద్రశేఖర్ సునీల్, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ పోటీ చేస్తారు, వీళ్ళిద్దరు ఎవరికి వెళ్తారు? అయినా మనం ఇంకా ఆ పార్టీకి వెళ్ళాలి, మనం ఇంకో పార్టీకి వెళ్ళకూడదు. ఇంకా నెగితే ఇంకా ఎంపీ ఎమ్మెల్యే కూడా ఓదారికే మళ్ళాలి కదా. మరి కొన్ని అంటే కొన్ని ఇందులో అయితే మరి అక్కడ సమస్యలు వస్తాయి. అది పార్టీ గుర్తేంటండి? గాజు గ్లాస్. మొన్న జగన్ గారి మీద రాళ్ళదాడి జరిగింది, దీనిపై మీరేమంటారు? అది జరిగిందని అంటున్నారు కానీ జరిగినట్టుగా మాకు తొయ్యట్లేదు. అంటే ముందు మరి కోడికత్తి కేసు ఒకటి ఉంది కదా, కోడికత్తి కేసు మరి ఉట్టిదే కదా, తేలిపోయింది అది. అలాగే ఇదే అని మాకు అనుమానం, అది మాకు అలా తోస్తుంది. మీ ఊరి సమస్యలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏం చేయాలనుకుంటున్నారు మీరు? ఆయన వచ్చిన తర్వాత ఆయన అడుగుతాం, మరి పలానా మాకు చేయాలని అని అడుగుతాం. అడిగితే ఆయన ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి మరి ఆయన ఎంతవరకు చేస్తారో చూడాలి కదా మనం. మరి చెప్పిన ఒకటి అంతా జనసేన వన్ సైడ్గా ఉందా? ఇప్పుడు ముందు వాళ్ళందరూ చూసాం, రెండోసారి వీళ్ళు చూడాలా. ఈ అయ్యంలోకి వచ్చిన తర్వాత ఈ పాపాన్న 5 సంవత్సరాల్లో కూడా ఏ రోజున కూడా ఒక రోడ్డు మీద గంపుడు మట్టి వేసిన పాపం పోలేదు. ఏ కార్మికుడికి సుఖంగా బతికాడన్నా లేదు, ఒక ఇల్లు కట్టుకున్నా కూడా సుఖంగా ఇసుక తొక్కుకొస్తున్నా లేదు. ఇవాళ ఇసుక రాని టన్ను 1000 రూపాయలు అయిపోయి ఉంది. ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలోకి టన్ను 1000 రూపాయలు అయిపోతుంది. 500 రూపాయలు అడిగి కొన్నాడు, 500 రూపాయలు సాల్చి అయిపోతుంది. ప్రతి పేదలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు, ఏ అభివృద్ధి అవ్వలేదు. చదువుకున్న కుర్రాళ్ళకి క్యాలెండర్లు అన్నాడు, అయ్యి అన్నాడు, ఇవి అన్నాడు, ఏమీ చేయలేదు. నిరుద్యోగం ఎక్కువైపోయింది. నిరుద్యోగం ఎక్కువైపోతే దొంగతనాలు దోపిడీలు ఎక్కువైపోయాయి. నిరుద్యోగం పెరిగిపోతంలోకి ఆ నిరుద్యోగం అరికట్టలేదు. వీడు వస్తే అరికడతాడు, నేను చేస్తాను అంటున్నాడని వీళ్ళందరూ ప్రేమతో ఈ పవన్ కళ్యాణ్ మీద ఆశతో చూస్తున్నారు. అదండి విషయం. మేము నెక్స్ట్ కంపల్సరీ గాసు గుర్తుకి పవన్ కళ్యాణ్కి వేస్తున్నాం అండి. ఏంటి ఆడి దగ్గర 200 మంది పోలీసు వాళ్ళు ఉండగా సీఎం నెత్తి మీద రాయడి, ఎమ్మెల్యే కాలు తగిలి కింద కాలు మీద అండి. ఎవరు నమ్ముతాడండి? నన్ను తిరుపుకులు ఎవరున్నారండి ఇప్పుడు? ఏదో కోడికత్తి వైజాగ్లో ఎయిర్పోర్ట్లో సెంట్రల్ గవర్నమెంట్ బందోబస్తు ఉంటుంది, అక్కడ కోడికత్తితో పొడి చేశారా, ఇక్కడ రాళ్ళు ఇచ్చి కొట్టేశారు. ఎవరు పెద్దలు నమ్మాలి కదా, నమ్మిలా మాట్లాడాలా. అదండి విషయం.